సింపతి కర్ణుడి మీద, దాన కర్ణుడని, సర్వగుణ సంపన్నుడని యోధుడు కర్ణుడు, నో డౌట్. చాలా మంచి గొప్ప యోధుడు, ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశారు. కానీ ఇంకొక సైడ్ ఆఫ్ ది కాయిన్లో చూసినప్పుడు కర్ణుడు ఈజ్ నాట్ ఎ ఎగ్జాంపులరీ హ్యూమన్ బీయింగ్. అతనికి దానం చేసి ఉండొచ్చు కాక, దాన కర్ణుడే కాక, కానీ అతనికి కొన్ని దుర్గుణాలు ఉన్నాయి. ఫస్ట్ దుర్గుణం జెలసీ. అసూయ ఉంది. అసూయ అర్జునుడి మీద ఉంది. ఇట్స్ కాంపిటేటివ్ స్పిరిట్. లోపల కాంపిటీషన్ ఈజ్ డిఫరెంట్, పోటీతత్వం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అసూయ. రైట్ ఆర్ రాంగ్? ఇతడికి ఒక క్యారెక్టర్లో సూతపుత్రుడు కాబట్టి క్షత్రియుడి చేసే పనిని, వాళ్ళు చేసే విలువిద్యల్ని నాకు హక్కు లేదా అనే ఛాలెంజ్ చేశాడు. కానీ చూస్తే బాగానే ఉంటుంది, ఒక రెవల్యూషనరీ విప్లవాత్మకమైన ఆలోచనలో ఒక టాలెంటెడ్ పర్సన్ వస్తున్నారని. అది కురువంశ సామ్రాజ్యం. అక్కడ వచ్చినప్పుడు అప్పుడున్న ధర్మం లోపల క్షాత్ర ధర్మం, దాంట్లోపల ఎవరైతే ఆ జన్మలో వచ్చారు అంటే ఆ యొక్క ఉత్తమమైన వంశానుక్రమంగా వచ్చిన వారికి రాజ్యము, ప్రజల బాధ్యత ఉంటుంది. అంతేగాని నీకు విపరీతమైన దానశీలత్వంతోనూ లేకపోతే నువ్వు అసూయతో రగిలే వాళ్ళకి అర్హత రాదు. ప్లస్ అస్త్రశస్త్ర విద్యలు నేర్చుకోవడానికి కారణం ఉండాలి. అకారణంగా నువ్వు విద్యను అభ్యసించి లాభం లేదు. సో యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ నేషన్. ఇప్పుడు మన దగ్గర ఒక న్యూక్లియర్ వెపన్ ఉందనుకోండి, యూ కెన్ హ్యావ్ ఎ న్యూక్లియర్ వెపన్. కానీ ఆ న్యూక్లియర్ వెపన్ ఎలా యూటిలైజ్ చేసే జ్ఞానం కూడా ఉండాలి కదా. నాకు ఉంది కదా అని చెప్పి వేరేవాడి మీద వేస్తా అంటే, సో ఆ నిగ్రహం లేనివాడు కర్ణుడు.